మేడం నమస్తే అండి. నమస్తే. ఇది మహారాష్ట్రలో జరిగిన సంఘటన. ఈ వీడియో చాలా మంది చూసే ఉంటారు. ఒక హెవీ హార్ట్ అయిపోతది. ఈ ఇన్సిడెంట్ ఆ వీడియో చూసిన తర్వాత. ఇది మహారాష్ట్రలో జరిగినప్పటికీ కూడా ప్రతి ఇంట్లోనూ నాకు తెలిసి ప్రపంచం అంతా కూడా ఉండుండొచ్చేమో. జరిగే ఒక గందరగోళమైన పరిస్థితే. మహారాష్ట్ర ఇన్సిడెంట్‌లో ఒక ఐఫోన్ అడిగాడు ఆ పిల్లోడు. ఇక్కడ మన కుటుంబాల్లో వాళ్ళకు తోచిందేదో, వాళ్ళకిష్టమైందేదో అడుగుతారు పేరెంట్స్‌ని. అది మన ఆర్థిక స్తోమత కాదు అంటారు. వెంటనే పిల్లలు మేము చచ్చిపోతాము అని బెదిరిస్తున్నారు. నిజంగానే ఎక్కడ చచ్చిపోతాడనే భయంతో కొనిచ్చిన సందర్భాలున్నాయి. ఎక్కువగా పిల్లలు బైక్ అడుగుతారు. మారం జేస్తారు. చచ్చిపోతాం అని బెదిరిస్తారు. మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. బైక్ కొనిచ్చిన 4గో రోజే అదే బైక్ యాక్సిడెంట్‌లో ఆ కొడుకు చనిపోయాడు. చనిపోయాడు. ఇక్కడ పరిస్థితి భయంకరం. 3 గంటల పాటు ఆ పిల్లోడిని బతిమాలుతూ ఉన్నారంటండి ఆళ్ళు. అయినా వినలేదు. దూకేబోతుండుంటే తండ్రి పట్టుకోవడానికి ట్రై చేశాడు. పాపం ఇద్దరూ పడిపోయారు. ఆడిద్దరిని రక్తపు మడుగులో చూసి ఆ తల్లి దూకేసింది. ఇంక ఆ టైంకి మైండ్ పనిచేయదింక. అత్యంత విషాదకరమైన సంఘటన. అసలు ఎందుకు పిల్లలు ఇలా మాత్రమే బెదిరించి ఏదన్నా సాధించుకోగలం అనుకుంటున్నారు? అంటే ఇది మనకి చూడడానికి ఒక ఇంటి సమస్యలాగా ఈ ముగ్గురు చనిపోవటం అనే ఈ విషాదము ఆ ఘటనగా అనిపిస్తుంది తప్పితే మీరు అన్నట్లే చాలా కుటుంబాల్లో ఉన్నదిది. అయితే ఇది ఏదో ఈ ఒక్క ఫోన్ దగ్గరనే ఇలా జరిగింది అని అనుకోవటం కూడా పొరపాటు. అసలు తమ స్తోమతకు మించి తల్లిదండ్రులు కూడా ఒకప్పట్లాగా లేరు. అవునండి. స్తోమతకు మించి తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. అదే ప్రేమ అనుకుంటాం. ఆ! వా అప్పుడు పిల్లలకేమనిపిస్తదంటే, వాళ్ళలా చేస్తున్నప్పుడు, మనం ఎలా చేస్తే మనం అడిగేది మనం అడగొచ్చు కదా అనుకుంటారు. హ్మ్. అయితే అసలు ఈ మొత్తానికి అసలు రూట్ కాజ్ ఏంటి అని చూసుకుంటే, మనల్ని మొత్తాన్ని మార్కెట్ శాసిస్తుంది. హ్మ్. అక్కడ మూలాలు అక్కడున్నాయి. మార్కెట్ మనని వాళ్ళకేం కావాలో 24 గంటలు మనతో కొనిపిస్తుంది. కన్జ్యూమరిజం బాగా పెరిగిపోయింది. ఇది కాస్త చదువుకున్న వాళ్ళకి లేదంటే కాస్త ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇవి తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంది కానీ, అసలు కింద వాళ్ళకి ఇది తెలియని కూడా తెలీదు. మనం బలైపోతున్నాం దానికి అనేది కూడా తెలీదు. ఈ కన్జ్యూమరిజానికి. ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మంచి షూస్ అడిగితే చాలా పెద్ద విషయం. అవును. ₹1000 షూస్ కోసం ఓ 20 ఏళ్ల క్రితం, ఓ 30 ఏళ్ల క్రితం ₹1000 షూస్ అంటే గుడ్లు తేలేసే పరిస్థితి. అక్కడ అలా 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 పెరిగి 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 ఇప్పుడు ఈ ఫోన్ దగ్గరకొచ్చి ఆగింది చాలా కుటుంబాల్లో. ఈ ఫోన్ కూడా ఒకప్పుడు మామూలు ఫోన్లు, మామూలు ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లు. ఈ స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి మనకి శాంసంగ్ ఫోన్ అతి ఎక్కువగా వాడతారు. అవును. మోటరోలా వాడతారు. కానీ శాంసంగ్ ఎక్కువ ఫోను. అయితే ఈ శాంసంగ్ ఫోను ఒక 3000 దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్లు మొదలైపోయినాయి. ఇవాళ ఇది అయిపోయి ఇంక ఈ శాంసంగ్ ఫోను వాడటం నామోషి అయిపోయింది. ఐఫోన్ వాడితే ఐఫోన్ కావాలి అని అదే అడుగుతున్నారు. ఐఫోన్ ఉంటే మనం ఆ ఐఫోన్ అంటే ఫోనుల ద్వారా స్టేటస్ సింబల్‌ని తెచ్చుకోవాలనుకుంటున్నారు. తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు ఒక గుర్తింపుని తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ గుర్తింపుని తెచ్చుకోవాలి అనుకునే ప్రాసెస్‌లో వాళ్ళేసుకునే బట్టలు గానీ, వాళ్ళేసుకునే షూస్ కానీ, వాళ్ళు పెట్టుకునే బెల్ట్ గానీ, వాళ్ళు పెట్టుకునే కళ్ళజోడు గానీ, ఇవేమవుతున్నాయంటే ఇమిటేషన్స్‌లో వచ్చేస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక 10,000 కళ్ళజోడు ₹1000కి ఆ 10,000 కళ్ళజోడు లాంటి కళ్ళజోడు కనిపించే అవకాశం ఉంటుంది. అవును. కానీ ఐఫోన్‌కి ఇమిటేషన్ రాదు. హ్మ్. అందుకని ఖచ్చితంగా ఐఫోనే కావాలి మాకు. అవును. ఈ ఐఫోన్ కోసం మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఒక తాతని 13 ఏళ్ల అమ్మాయి 17 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ చేత చంపించి. చి ఈ నడ్డు తొలగించుకుంటే గాని మనకు డబ్బులు రావంది. హ్మ్. ఇద్దరు కలిసి ఫోన్‌లో ఆలోచించారు ఏం చేద్దాము అని చెప్పి. అయిపోయింది. ఇట్లా జరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు మొన్న టీచర్‌ని చంపింది కూడా ఐఫోన్ కోసమే. అవునంట. అయిపోయింది. ఇయన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా ఇది 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 ఇన్ని కేసుల్లోనూ అత్యంత విషాదమైన కేసిది. ఈ ముగ్గురు చనిపోవటం అనేది. ఈ మార్కెట్ ఇట్లా శాసిస్తుందని చెప్పాను గదా! ఈ ఈ 18 ఏళ్ల కుర్రాడు నాకు ఐఫోన్ కావాలని కూర్చున్నాడు. వాళ్ళ దగ్గర కొనే డబ్బులు లేవు. చాలా నార్మల్‌గున్నారు. అవును. అయితే ఈ ఈ అబ్బాయి ఎళ్లి
కొండ దగ్గర జస్ట్ ఇట్లా గట్టి గాలి తోలితే కింద పడే ప్లేస్లో నుంచున్నాడు. వెళ్ళి నుంచుని అంటే ఏమనుకున్నాడంటే, నేను ఇంత భయపెడితే తప్పితే నాకు రాదు. నాకు ఫోన్ రాదు అని అనుకున్నాడు. అనుకుని అక్కడ నుంచున్నాడు. 3 గంటల పాటు తల్లి తండ్రే కాదు ఇంకా చాలామంది గుమిగూడారు అక్కడ. అయితే అసలు వీడికి ఒక పాయింట్ తరువాత నాకు అనిపించింది, నిజంగా వాళ్ళ నాన్న అంత హామీ ఇస్తే ముందుకు రావాలి కదా. అసలు నన్ను ఇంతమంది వచ్చేసారు కదా, అసలు వీళ్ళందరూ నన్ను రేపటి నుంచి ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా వాడికి వచ్చి ఉండాలి. ఒక ఒక సెకండ్ థాట్ స్టార్ట్ అయింది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ముందుకెళ్ళడమే ఉంటుంది కానీ వెనక్కి రావటం అనేది ఉండదు. ఆ ప్రాసెస్లో ఆ పిల్లోడు అక్కడే ఉన్నాడు. ఇక వీళ్ళకేంటి, అమ్మో మనం ఏదో ఒకటి చేసే పిల్లోడిని రక్షించుకోకపోతే కష్టం అని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేశాడు, వెళ్ళి లాగాలని ప్రయత్నం చేశాడు. కానీ వాడు చాలా ఎడ్జ్లో ఉన్నాడు. అది చూస్తే భయం వేసింది. వాళ్ళ నాన్న కూడా పడిపోయాడు వాడితో పాటు. ఇద్దరు పడిపోయారు. పడిపోయిన తర్వాత ఆ తల్లి అనుకుంది ఇంక నేనుండి ఏం చేయాలి అని, ఆ తల్లి కూడా పడిపోయింది. అయితే ఈ మొత్తంలో మనకు కావాల్సింది ఏంటి అంటే పాయింట్, ఇవాళ మొదటిసారే ఈ పిల్లోడు ఇలా చేశాడా? ఇప్పుడు చాలామంది పిల్లలు ఐఫోన్ అడుగుతారు. ఐఫోన్ అడిగిన పిల్లలందరూ ఇలాగే చేస్తున్నారా? ఇలాగే చేస్తారా? చెయ్యరు. కానీ పిల్లల విషయంలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఎగురుతూ ఉంటాయి. మనము ఆ రెడ్ ఫ్లాగ్స్ని గనక మనం అర్థం చేసుకోకపోతే తొండ ముదిరి ఓసర వెళ్ళయింది అన్నట్లు ఇక్కడ దాకా వస్తుంది పరిస్థితి. ఇక్కడ మనకి క్లారిటీగా అర్థం కావాల్సింది, పిల్లలు ఒకప్పటి పిల్లల్లాగా లేరు. ఒకప్పుడు 100 మంది పిల్లల్లో ఒకళ్ళో ఇద్దరు మారాన్ చేసే పిల్లలు ఉండేవాళ్ళు ఒకప్పుడు, చాలా రోజుల క్రితం. వాళ్ళు ఏంటి కింద పడి ఆడవటము, తలలు గోడకేసి కొట్టుకోవటము, వాళ్ళని వాళ్ళే అబ్నార్మల్గా ఉండేవాళ్ళు. ఇవాళ ఈ అబ్నార్మాలిటీ ఎక్కడికి వెళ్ళిందంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 100 మంది పిల్లల్లో 60 మంది పిల్లలు అబ్నార్మల్గా ఉన్నారు. 60 మంది పిల్లలు అంటే వాళ్ళందరూ ఇట్లా కొండలు దూకుతారని కాదు, వాళ్ళకి నచ్చిన లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పెద్దగా అరవడం, ఇంట్లో వస్తువుల్ని ఇసిరి కొట్టడం, ఫోన్లు పగల కొట్టడం, అలాగే చేతిలో ఏది ఉంటే అది ఇసిరి కొట్టడం, తల్లిదండ్రులు ఏం చెప్తున్నా వినకపోవటం, అలాగే రోజువారీ పనుల దగ్గర తల్లిదండ్రులు వాళ్ళని 1కి 10 సార్లు చెప్పాల్సి రావటం. ఇప్పుడు ఆల్రెడీ ఈ పిల్లోడి దగ్గర మామూలు ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే ఈ ఫోన్లో ఆ పిల్లోడు ఏమేం చూసుంటాడు? ఈ వెబ్ సిరీసు, ఈ క్రైము, ఈ బ్లాక్మెయిలింగు. వాడు అచ్చంగా బ్లాక్మెయిలే చేసింది. ఇవన్నీ చూసేశాడు ఫోన్లో. చూసేసిన తర్వాత ఇంతకుముందు పుట్టినరోజునప్పుడు షూస్ కోసమో, బట్టల కోసమో, లేకపోతే ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలనో, కేకులు కట్ చేయాలనో. ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఒకప్పుడు కేక్ కట్ చేయడం అంటే ఒక మాదిరి కుటుంబాలు మాత్రమే కేకులు కట్ చేసేవి. ఇవాళ ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళలు ఉంటారు చూసాను, డొమెస్టిక్ హెల్పర్సు, స్వీపర్స్ పిల్లలు. అంటే వాళ్ళకి కేక్ కూడా కోసుకునే హక్కు లేదా అని అనొద్దు నన్ను, కానీ మన మైండ్ సెట్ ఒక విధమైన అనుకరణలోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సొసైటీలో బాగా డబ్బులున్న కుటుంబాల్లోకి అందరికీ ఎలా ఉండేది కాదు. పనులు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం వేసుకుంటున్నారు అనేది గమనించడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఇద్దరు భార్యాభర్త ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి ఒకళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లోడిని గారాబం చేయటము అనేది ఈ తల్లి చూస్తుంది. ఈ పని చేయడానికి వచ్చిన తల్లి చూస్తుంది. ఈ తల్లి ఏమనుకుంటుంది, వాళ్ళు చూడు ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత ముద్దు చేస్తున్నారు, నేను నా కొడుక్కి ముద్దు చేయలేకపోతున్నాను అని. తల్లులు కూడా ఈ బర్త్డే పార్టీలు, కేకులు కట్ చేయటాలు. అసలు ఈ మధ్య ఇంకోటి కూడా వచ్చింది, ఎవడో ఒకడికి వాళ్ళ గ్యాంగ్లో ఒకరికి కారు ఉంటుంది, కార్లు తీసుకెళ్ళి
రోడ్డు పక్కన ఆపి డిక్కీలో డెకరేషన్స్ చేసి, సెలబ్రేషన్ లేదు అంటే బాయ్నెట్ మీద కేక్ పెట్టి కేకులు కట్ చేసుకుని రోడ్డు మీద నానా హంగామా సృష్టిస్తుంటే మొన్న పోలీస్ కేసు కూడా అయింది ఇట్లాంటి సందర్భంలో. అంటే మనము మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఏది ఎఫర్ట్ చేయగలము, ఏది ఎఫర్ట్ మన అమ్మా నాన్న ఎంతవరకు ఎఫర్ట్ చేయగలరు అనే ఒక వాస్తవ దృక్పథంలో నుంచి వీళ్ళు వాస్తవమైన ఆలోచనలో నుంచి ఊహా ప్రపంచంలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అనుకరించటం ఎక్కువైపోయింది. ఈ పరిస్థితులు అన్నీ కలిపి ఇది చేసినాయి. బాధాకరం. అసలు 18 ఏళ్ల పిల్లాడు చదువుకుంటున్నాడు ఇప్పుడు. వాళ్ళకి ఎందుకు ఫోన్లు, ఐఫోన్ పైగా. ఇప్పుడు సివిల్స్ కి ప్రిపేర్ అవుతారు చూడండి, వాళ్ళు ఫోన్లు గీళ్ళు అన్ని పక్కన పెట్టేసి ఒక డబ్బా ఫోన్ పెట్టుకొని, ఒకవేళ అంతగా అయితే గనక ఫోన్లో ఏదైనా చదువుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాట్సప్ ఉంచుకుంటారు, ఫేస్బుక్, సోషల్ మీడియా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది, కాన్సంట్రేషన్ అంతా వాళ్ళు అసలు ఫోన్లు పక్కన పడేసి ఇంకోటి ఏంటి ఇన్స్టాగ్రామ్, ఈ 2 డిలీట్ చేసేస్తారు. నేను చాలా మంది పిల్లల్ని చూశాను అట్లా. చేసేసి ఒక తపస్సులాగా చదువుతారు. లేని పిల్లలు ఇలాగా అవుతున్నారు. అందుకని మార్కెట్ మనల్ని మన ఇళ్లలోకి వచ్చేసింది, మన బెడ్రూమ్లోకి వచ్చేసింది, మన బాత్రూంలోకి వచ్చేసింది. ఇంకా మనల్ని నిలవనివ్వదు ఇది. థ్యాంక్ యూ అండి.